ఈ వీడియోలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసి క్యాటీ ఐ నెయిల్ ఆర్ట్ అయితే ట్రై చేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే రిమూవర్తో నెయిల్స్ క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బేస్కి బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ అయితే అప్లై చేస్తున్నా. నేను ఇక్కడ రెగ్యులర్ నెయిల్ పాలిషే యూస్ చేస్తున్నా. జనరల్గా క్యాటీ ఐకి జెల్ పాలిష్ యూస్ చేస్తారు. నెయిల్ పాలిష్ డ్రై అయ్యాక క్యాటీ ఐ నెయిల్ పాలిష్ అప్లై చేస్తున్నా. ఇది మాత్రం జెల్ పాలిషే. అప్లై చేసిన వెంటనే మ్యాగ్నెట్ని మూవ్ చేస్తూ మనకి నచ్చిన షేప్ ఇవ్వాలి. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాటీ ఐ నెయిల్ పాలిష్ ఒకేసారి అన్ని నెయిల్స్కి అప్లై చేశాను. దానివల్ల నెయిల్ పాలిష్ అనేది స్ప్రెడ్ అయింది. మీరు మాత్రం అలా చేయకండి. 30 సెకండ్స్ యూవీ లైట్లో పెడితే ఇది మనకి డ్రై అవుతుంది. తర్వాత చిన్న గ్లాస్ తీసుకొని మీకు నచ్చిన కలర్ నెయిల్ పాలిష్ అండ్ టాప్ కోట్ మిక్స్ చేసి నెయిల్స్కి అప్లై చేయండి. అప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ చూసి ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మంచి మంచి వీడియోస్ మిస్ అవుతారు.